తెలియట్లే వాళ్ళకి. నీకెలా తెలుసు ఆ విషయం? గుంజుతారు మొత్తం. ఖచ్చితంగా మీ నాన్న శాలరీ తీసుకురాగానే డాడీ అని ఉరికెళ్తావు కదా నువ్వు? మావోడే అని ట్రై చేస్తాం. ఇంజన్ లేని రైలుకి బోగీలు ఎందుకు వదలండి. చిచ్చి, నా షోకి వచ్చి గ్రాంధికమైన బూతులు మాట్లాడుతున్నాను. ఇంతమంది ఆడాళ్ళు ఒకరి మీద ఎగబడుతున్నారంటే అందులో ఎంత మ్యాటర్ ఉందో అర్థమవుతుంది భయ్య. విషయం ఉన్న వాడి దగ్గర విష పురుగులు భయ్యా వాళ్ళు. ఇక్కడ ఉంటే చెట్టు మాత్రమే చినిగుద్ది అన్న, వాళ్ళతో వెళ్తే బతికే చినిగిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అత్తా కోడలు అయ్యుద్దాం, ఎంజాయ్ చేయడానికి అల్లుడు సిద్ధం. ఆడదానికి ఆడదే శత్రువు. బా, నిజం చెప్పిన స్త్రీ. తరాలు మారినా అమ్మాయిలు మారనన్నా. నీకు మ్యాటర్ తెలియట్లేదు. నువ్వు లేచినప్పుడల్లా నీ వెనక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి తెలుసా? ఎప్పుడో ఎగేస్తంటారా? అయినా సరే నీలాంటి వాడిని కాపాడడానికి మా ఆర్పి గారు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. నమ్మలేని నిజాలు అట్లనే ఉంటాయి. తట్టుకోలేరు వీళ్ళ వల్ల కాదు. వాళ్ళు అంతే అన్న. కొట్టాలన్నా మేమే, కొట్టుకోవాలన్నా మేమే. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ గర్ల్స్. సర్లే, ఇస్తా, తీసుకో, ఏం చేస్తాం. అన్న వాడి దగ్గర ఏదో విషయం చూసారన్న వాళ్ళు, అందుకే ఏదో కొట్టుకుంటున్నారు దానికోసం. వాడు దాన్ని బయట పెట్టుకుని తిరుగుతాడు విషయాన్ని. వాళ్ళిద్దరిని వదిలించుకోవాలని ఆయన కామ్గా నించున్నాడు. అప్పుడప్పుడు వీడు మన బాడీ లాంగ్వేజ్ గుర్తుపట్టేస్తారా? ఇంట్లో వంట చేయమంటే పెడబెడ చేస్తారా అన్న వాళ్ళు. కాలేజీ బుల్లోడా, కాలేజీ ఉన్నోడా, స్టూడెంట్ గుర్రోడా, టాలెంట్ ఉన్నోడా. చంటన్న చాక్లెట్ కోసం ఊరకొక్కలా ఊరు మీద పడి కొట్టుకుంటున్నాడు. చిన్న కరెక్షన్ ఏంటంటే చంటన్న ఇచ్చే చాక్లెట్, చంటన్న చాక్లెట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అన్న ఆ ఫోటో చరిత్రలో మిగిలిపోతా అన్న. ఏ అంత హైలైట్ ఫోటో నిల్వదా అన్న? ఫస్ట్ పెట్టంగానే కమెంట్ చెప్పే చూడరా, నువ్వు కూడా చరిత్రలో మిగిలిపోతావురా. ఎలా దించామన్నది కాదన్నయ్య, ఆ ఫోటో దించామా లేదన్నది ముఖ్యం. నువ్వు పొట్టి బట్టలు వేసుకొని ఫోటో తీయడం కాదు, మాకు పొట్టి బట్టలు వేసి ఫోటో తీయాలి. కింద పొట్ట పైన బట్ట పిట్టని గురి చేసి ఎలా కొట్టాలి? అమ్మాయి ఫోటోలో పడే కంటే ముందు స్పృతపై పడిపోతున్నా డౌట్ అన్న. అన్న అమ్మాయి కెమెరాకి ఫేవర్ గా చూడమంటే ఎక్కడ చూస్తుంది అన్న? ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ. అన్న వాడికి బొర్రా బుర్ర రెండు ఉన్నాయన్న, అందుకే అమ్మాయి నిలబట్టి మరి ఫోటో తీస్తున్నాడు. కొన్ని విషయాలు మనం పక్కెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అన్న వాళ్ళు మూతులు చూపించి నేనే రాకిచ్చే కమన్నా. గోడ మీద 4 ప్రతివర్తలు. అరే ఇప్పుడు చెప్పింది ఒకసారి చెప్పు మళ్ళీ. గోడ మీద 4 ప్రతివర్తలు. మధ్యవర్తులు అన్నట్టు ఏంట్రా అది? ప్రతివర్తలు. అది ఏంట్రా పదం, నేనే మర్చిపోయా. పతి పతి వ్రతలు. వ్రతలు ఏది కలుపు? పతి వ్రతలు. ప్రతివ్రతలు కాదురా, పతివ్రతలు. 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 వ్రతలు వ్రత వ్రా. పతివ్రతలు. పతివ్రతలు.
నీ పేరు? శివాజీ. సరేరా, నువ్వు ఈ కామెంట్ లఫుట్ కామెంట్ అన్నావు, పక్కన పడేసి. అమంగళం ప్రతిహతమవుగా కాను. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతి హతమగాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతి హతము కాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతి హతము కాక. ఓ అట్లా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? నలుగురిని చూడు, ముగ్గురిని ట్రై చేయి, ఇద్దరిని లవ్ చేయి, ఒక్కరిని పెళ్ళాడు. వార్తలు చదువుతున్నది ఈటీవీ న్యూస్. వీళ్ళు గోడెక్కారు అంటే ఎవరో బ్రతుకు అట్టకెక్కిందని అర్థం కదా అన్న. వాళ్ళ ముందు చలాకీ చంటి ఉన్నాడు, అందుకే అలా చూస్తున్నారు. 4 కోతులకు డ్రెస్సులు వేస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నారన్న వాళ్ళు. భయ ఆయన ఫస్ట్ మూతులు చూపి మురిపిస్తారు భయ, దగ్గరికి వెళ్తే ముంచేస్తారు భయ. అవును భయ. ఓ పువ్వు ఇస్తే ఎడబెట్టుకుంటా జడలేసుకోవడం మానేశారు. నేను అడగలేదు, నువ్వు అడిగేవరా. వెరీ వెరీ గుడ్ బాయ్. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎప్పుడో పెళ్లి చూపులకు వచ్చాడు నా బట్టలు కొనుక్కుందామని, ఇంకా షష్టి పూర్తికి వచ్చింది, ఇప్పుడు ఇసుకోతున్నాడు అవే బట్టలు మళ్ళీ. ఏజ్ మారితే లైఫ్ మారుతుంది, స్టైల్ మారుతుంది, కానీ నీ పెళ్ళం చేసే షాపింగ్ ఎందుకు మారుతుందిరా? బేడీ ఫ్లూల్, బేడీ ఫ్లూల్. బిల్ కలెక్టర్ అయినా సరే భార్య బిల్ కట్టాలంటే డల్ అవ్వాల్సిందే. పెళ్ళైన కొత్తలో రాకెట్ లా దూసుకెళ్తుండే అన్న, కానీ ఇప్పుడు జాకెట్లు తీసుకెళ్తుండు. ఎక్కువ కొన్నందుకు బాధ లేదు భయ్యా, అవి మళ్ళీ నేను ఉతకాలంటే చాలా బాధ భయ్యా. అందుకేరా ఆ నాలెడ్జ్ ఉన్నోళ్ళే ఇంగ్లీష్ వాడు ఇక్కడ దగ్గర పెట్టాడు. రిస్క్ లేదు కదా, ఊరిగా ఇంత తప్పేది తీసి కొట్టి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. వాడి భార్య బట్టలేమో గానీ వాడి జేబులో కట్టాలని ఖర్చు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ రోజుల్లో వైఫ్ లేకుండా బతకొచ్చు, కానీ వైఫై లేకుండా బతకలేం. భార్య వైఫై అనుకో, రూటరు గర్ల్ ఫ్రెండ్ రా డఫా. కొడుకు కావాలని తండ్రి భయ్యా, సలోని కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు. అదేం పేరు రా? కొడుకు కావాలని తండ్రి, సన్నలియోన్ కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదరా? మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, చెడ్డి ఫ్రెండ్స్ కదా. తెలుసు వాడికి ఏది పలకదో అలాంటిదే నీకు కూడా పలకదు. గుడ్ ఫ్రెండ్షిప్. సిస్టమేటిక్ గా ఉండాలని సిస్టమ్ తీసుకెళ్తున్నాను. అయ్యే, డాడీకి సన్ కావాలి, కొడుకుకి సన్నీ లియోన్ కావాలి. వాడు అదే చెప్పాడు. బాగా చెప్పాడు. ఓ నువ్వు బాగా చెప్పావనే. ముగ్గురిది ఒకే కాలనీయా? సేమ్ కాలేజా? వాళ్ళిద్దరికి ఏ కష్టాలు వచ్చినా వాడు ఆదుకుంటాడు. నేనున్నానని వస్తుంటాడు ముందు. ఇక్కడికి వచ్చి ఎవరైతే అదిరిపోయి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఇది ఇస్తా. దా అన్న చాక్లెట్ కోసం అన్న. ఆ అమ్మాయి డాన్స్ చేస్తానంటుంది. ఇంకా క్లా ఏంటంటే నేను ఇంప్రెస్ అయితేనే చాక్లెట్ ఇవ్వమంటుంది, లేకపోతే ఇబ్బంది చాలా జెన్యున్ గా చెప్పింది కాబట్టి. చలో 1 2 3 సాంగ్ ప్లీజ్. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me.
లో నీడవుతా నీకోసం నేను తీయని పాటవుతా సూపర్ సూపర్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ ఆసమ్ నీ ఓకే రెడీ రారా ఏ పాటకి సరే అరే సరైనోడు డుడు డుడు అంట ఏ రంగు రంగు సకలెత్తి టింగు రంగం వచ్చిన పిల్లగాడు ఏ టింగు టింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు చూడి గుచ్చినోడ మళ్ళీ నీకు దూడి మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు డూడు హడూడు రాడుడు నువ్వే నాకు సరైనడు సీక్వెన్స్ లో చేశాడు మ్యూజిక్ కి తగ్గట్టుగా డాన్స్ చేశాడు కానీ భలే వేసాడు స్టెప్ ఏంటది ఇట్లని ఇట్లానా నేను చేయాలా నేను కూడా చేయాలి అది సరైనడు